నమస్కారం అందరికి. వాళ్ళు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు వేదిక్ ఆస్ట్రాలజర్ అయిన అనుపమ గారు. మేడం హార్టీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మేడం. సో ఫస్ట్లీ ఛానల్ కి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ అందరూ చాలా ఎక్సైటెడ్ గా ఉన్నారు 2025, ఎందుకంటే 24 మొత్తం కూడా సరే అందరికి కొంచెం మిశ్రమ ఫలితాలు చెప్పుకున్నాము. అంటే కొన్ని రాసుల వారికి బాగుంది, కొన్ని రాసుల వారికి బాగాలేదని చెప్పి. కానీ 2025 దేవుడి దయ వల్ల అలా ఉండకూడదని కోరుకుంటున్నాను. ఉంటే అలా ఏం చేయలేము, కానీ పరిహారాలు చేసుకుంటే కొంచెం బాగుంటుంది అని కూడా మనం నమ్ముతాం. కాబట్టి 2025 లో ఎంత మంచి ఎగ్జైటింగ్ న్యూసెస్ ఉండబోతున్నాయి, ఎంత మంచిగా పాజిటివిటీ ఉండబోతుంది, వెల్త్, హెల్త్, సక్సెస్, ఫ్యామిలీ అందరి గురించి ఒకసారి తెలుసుకుందాం. దానికంటే ముందు 2025 లో ఫస్ట్ గ్రహస్థితులు ఎలా ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాం. చెప్పండి. థ్యాంక్ యూ కీర్తన. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2025 చాలా మంది ఎక్సైటింగ్ గా వెయిట్ చేస్తూ ఉన్నారు. 2024 లో గ్లోబల్ లెవెల్లో చాలా చేంజెస్ వచ్చాయి అండ్ మనకి వ్యక్తిగతంగా చాలా చేంజెస్ వచ్చాయి కరెంట్ గ్రహ గతుల వల్ల. సో 2025 ఎలా ఉండబోతుంది అంటే, ఫస్ట్ మనకి మెయిన్ గా 4 పెద్ద గ్రహాలు ఏవైతే ఉంటాయో, గురువు, శని, రాహు, కేతువులు, వీళ్ళ గోచార రీత్యా సంచారం జరుగుతుంది అనమాట. ఈ గ్రహాలకి దాదాపుగా ఒక 2 months 2 నెలల డిఫరెన్స్ తోటి గ్రహగతుల ట్రాన్సిట్స్ లో చేంజెస్ వస్తున్నాయి. సో దాన్ని బట్టి మనం చూసుకుంటే నేషనల్ లెవెల్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్లో చేంజెస్ వస్తాయి. అండ్ వ్యక్తిగతంగా ద్వాదశ రాశుల వాళ్ళ లైఫ్ లో కూడా చాలా చేంజెస్ వస్తూ ఉంటాయి అన్నమాట. పాజిటివ్ చేంజెస్, పాజిటివా నెగిటివా అనేది మనము రాశి వారిగా మనం తెలుసుకునే ప్రయత్నం చేసేటప్పుడు అప్పుడు నేను వివరిస్తాను. కాకపోతే ఫస్ట్ ఈ గోచారాలు, ఈ గ్రహాలు ఎప్పుడు చేంజెస్ అవుతున్నాయో డేట్స్ తో సహా చెప్తాను. మనకి న్యూ ఇయర్ ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారము January 1st కి మొదలవుతుంది కదా. ఈసారి మనకి అమావాస్య రోజు మనకి న్యూ ఇయర్ మొదలవుతుంది అనమాట. ఇది ఉగాది పంచాంగ రీత్యా కాదని చెప్పేది. సో ఆ డేట్ నుంచి చూసుకుంటే గనక మనకి March 29వ తారీఖున సాయంకాలము ఇండియన్ టైం ప్రకారం, అంటే న్యూఢిల్లీని మనము సెంట్రల్ బేస్ చేసుకుంటే గనక ఆ టైం ప్రకారం చూసుకుంటే రాత్రి 9:45 March 29వ తారీఖున శని మనకి మీనరాశిలో ఎంటర్ అవుతుంది అనమాట. కుంభరాశిలో 2.5 సంవత్సరాలు విశాలవంతమైన ట్రాన్సిట్ అయిన తర్వాత మీనరాశిలోకి శని గ్రహం ఎంటర్ అవుతారు అనమాట. అక్కడ 2000 2027 వరకు కూడా శని అక్కడే ఉంటారు, మీనరాశిలో ఉంటారు. తర్వాత మనకి గురువు ట్రాన్సిట్ జరుగుతుంది. మనకి ఈ గురువు కూడా బిగినింగ్ ఆఫ్ ద ఇయర్ లో మనకి వక్రిగతిలోనే ఉంటారు. February 4వ తారీఖు వరకు వక్రిగతిలోనే ఉండి తర్వాత నార్మల్ డైరెక్ట్ లోకి వస్తారనమాట. అక్కడ నుంచి కంటిన్యూ అయ్యి వృషభ రాశిలో నుంచి కంటిన్యూ అయ్యి మిథున రాశిలోకి ఎంటర్ అవుతారు. గురువు వక్రిగతిలో నుంచి February 4th డైరెక్ట్ అయిన తర్వాత సుదీర్ఘ ప్రయాణం చేసి మనకి May 14వ తారీఖున మిథున రాశిలోకి ఎంటర్ అవుతారు అనమాట. సో దీని ప్రభావం వల్ల కొంతమందికి గురుబలం పెరగడము, కొంతమందికి గురుబలం కాస్త లోపించడం అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది. అయినా గురువు గారు May 14వ తారీఖున ఎప్పుడైతే ఎంట్రీ ఉంటుందో అప్పటి నుంచి మనకి దాదాపు December 5వ తారీఖు వరకు కూడా మిథున రాశిలో సంచారం జరుగుతుంది. కానీ మధ్యలో ఆయన వక్రీగతి పొందుతారు. అది వక్రీగతి ఎప్పుడు అంటే October 18వ తారీఖున వక్రీగతి పొంది ట్రాన్సిట్ మొత్తం మనకి ఇయర్ ఎండింగ్ వరకు కూడా మనకి గురువు గారు వక్రీగతిలోనే ఉంటారన్నమాట. అండ్ ఇక్కడ ఇంకొకటి ముఖ్యమైన గమనిక ఏంటి అంటే, అతిచారి జరుగుతుంది. అతిచారి అంటే ఈ సంవత్సరము 2025లో గురువు గారు చాలా ఫాస్ట్ మూవ్మెంట్ ఉంటుంది అనమాట. రెగ్యులర్ మూవ్మెంట్ కంటే కూడా ఫాస్ట్ మూవ్మెంట్ ఉంటుంది. ఎప్పుడైతే ఈయన రెట్రోగ్రేషన్ లోకి వస్తారో, వక్రీగతిలోకి ఎప్పుడైతే October 18న ఎంట్రీ అవుతుందో మిథున రాశిలో నుంచి కర్కాటక రాశిలోకి ఎంటర్ అవుతారు అనమాట. అంటే దాదాపుగా 2025వ సంవత్సరంలో గురువు గారు 3 రాశులలో ట్రాన్సిషన్ జరుగుతుంది. అది చాలా యునిక్ ట్రాన్సిట్ లాగా చెప్తారనమాట. ఎందుకంటే 3 రాశులు ఉండడం చాలా డిఫరెంట్. ఎందుకంటే బిగినింగ్ ఆఫ్ ద ఇయర్ మనకి February 4వ తారీఖు వరకు కూడా వక్రీగతిలోనే ఉంటారు. ఆ తర్వాత డైరెక్ట్ అవుతారు, వృషభ రాశిలో నుంచి మిథున రాశిలోకి ఎంటర్ అవుతారు. తర్వాత October 18వ తారీఖున వక్రీగతిలో నుంచి కర్కాటక రాశిలో తన ఉచ్చ స్థానంలోకి వస్తారనమాట. సో ఇది కొద్దిగా యునిక్ అని చెప్పాను కదా, ఇది మనకి కనిపిస్తుంది. దీని వల్ల మనకి దేశ
దేశవ్యాప్తంగా అండ్ అంతర్జాతీయంగా కూడా మనకి చాలా చేంజెస్ కనిపిస్తూ ఉంటాయి. ఓకే. అండ్ వ్యక్తిగత రాశులలో వాళ్ళ పర్సనల్ లైఫ్స్ లో కూడా మనకి చాలా చేంజెస్ కనిపిస్తాయి అన్నమాట. ఓకే. అది పాజిటివ్ అవ్వచ్చు, నెగిటివ్ అవ్వచ్చు, ఇండివిజువల్ రాశిస్ ని బట్టి ఉంటుంది అండ్ లగ్నాస్ ని బట్టి ఉంటుంది. ఓకే. ఇది పక్కన పెడితే మనకి రాహుకేతులు కూడా మనకి ట్రాన్సిషన్ జరుగుతుంది, మేలోనే జరుగుతుంది అనమాట వీళ్ళు కూడా. ఎందుకంటే రాహుకేతులు ప్రతి రాశిలో 18 నెలలు ట్రాన్సిషన్ లో ఉంటారు. సో ప్రెసెంట్ గా రాహు మనకి మీనరాశిలో ఉంటారు, కేతు వచ్చేసి కన్యా రాశిలో బిగినింగ్ ఆఫ్ ద ఇయర్ అక్కడే ఉంటారు మే వరకు కూడా. మే 18th 2025 మనకి రాహు వచ్చేసి కుంభరాశిలోకి ఎంట్రీ జరుగుతుంది అండ్ కేతు వచ్చేసి మనకి సింహరాశిలో ఎంట్రీ జరుగుతుంది. కుంభరాశి మనకి శాస్త్ర ప్రకారంగా ఏం చెప్తారంటే రాహు యొక్క స్వక్షేత్రం అని కూడా చెప్తుంటారు అనమాట. అంటే శని రూలింగ్ అయినా కూడా రాహు కో రూలింగ్ కూడా చేస్తారు. సో ఈ గ్రహగతులని మనం చూసుకుంటా అంటే మళ్ళీ మనకి చిన్న గ్రహాలు ఉంటాయి. కుజుడు ఆల్రెడీ నీచలో ఉంటారు. డిసెంబర్ 7, 2024లో ఆయన వక్రీగతి పొందినప్పుడు కర్కాటక రాశి నుంచి జనవరి బిగినింగ్ లో జనవరి 20వ తారీఖు ఆ ప్రాంతంలో కుజుడు మనకి మిథున రాశిలో వక్రీగతిలోనే ట్రాన్సిషన్ అవుతుంది. మళ్ళీ అక్కడ నుంచి కొద్దిపాటిగా కర్కాటక రాశిలోకి ఎంట్రీ, మళ్ళీ డైరెక్షన్ వచ్చిన తర్వాత ప్రాపర్ డైరెక్ట్ అయిన తర్వాత కర్కాటక రాశిలోకి ఎంటర్ అయ్యి జూన్ 7th ఆ టైం కి కుజుడు డైరెక్ట్ గా సింహరాశిలోకి ఎంట్రీ అవుతుంది అనమాట. సో ఇవి కాకుండా రవి ఎట్లాగో మనకి ప్రతి నెల చేంజ్ అవుతూ ఉంటారు, బుధుడు శుక్రుడు కూడా దాదాపుగా మనకి రెగ్యులర్ గా చేంజ్ అవుతూ ఉంటారు కాబట్టి దాని ఎఫెక్ట్స్ మనకి మైనర్ లెవెల్లో కనిపిస్తూ ఉంటాయి. బట్ ఈ మేజర్ ఏవైతే ప్లానెట్స్ ఇప్పుడు గ్రహాలు నేను ఏవైతే చెప్పానో రాహు, కేతు, శని అండ్ గురు, వీటి ప్రభావము మనకి చాలా మట్టుకు చేంజెస్ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇది బేస్ చేసుకొని మనము కొద్దిగా ఎలా ఉండబోతుంది అనేది తెలుసుకుందాము. ఇవి కాకుండా మనకి మార్చ్ ఎండింగ్ లో షష్టగ్రహ కూటమి జరుగుతుంది. అది మనకి ఎలాగైతే 2019 డిసెంబర్ 26వ తారీఖున మనకి ధనుసు రాశిలో ఎలాగైతే షష్టగ్రహ కూటమి జరిగిందో ఈసారి మనకి మీనరాశిలో జరుగుతుంది అనమాట షష్టగ్రహ కూటమి. సో దాని గురించి మనం ఇంకొక ఎపిసోడ్ చెప్పుకున్నప్పుడు వివరాలు చెప్తాను అప్పుడు. అండ్ ఇవి కాకుండా మనకి ఈ సంవత్సరము 4 గ్రహణాలు ఉన్నాయన్నమాట. ఒకటేమో మనకి మార్చ్ లో ఉన్నాయి, 2 గ్రహాలు గ్రహణాలు 2 మార్చ్ లో ఉన్నాయి అండ్ 2 గ్రహణాలు వచ్చేసి మనకి సెప్టెంబర్ లో ఉన్నాయి అన్నమాట. ఒకటే మంత్ లో 2 ఉన్నాయి. జనరల్లీ మనకి 15 రోజులకు ఒక డిఫరెన్స్ లో వస్తుంది. అమావాస్యకి ఒకటి అండ్ పౌర్ణమికి ఒకటి. పౌర్ణమికి మనకి చంద్రగ్రహణం ఉంటుంది, అమావాస్యకి సూర్యగ్రహణం ఉంటుంది. కాబట్టి దాని యొక్క ఎఫెక్ట్స్ కూడా మనకి జన్మ జాతకాలలో పడుతుంది, యాజ్ వెల్ యాజ్ మనకి మండేన్ లెవెల్లో అంటే మేధని జ్యోతిష్యం అని చెప్తూ ఉంటాము, దానిపైన కూడా మనకి గ్లోబల్ లెవెల్లో ఇంపాక్ట్ చూపించే గ్రహణాల ఎఫెక్ట్స్ ఉంటాయి. ఈ గ్రహణాల ఎఫెక్ట్స్ మనకి దాదాపుగా 3 నెలల నుంచి 6 నెలల వరకు దాన్ని ట్రిగరింగ్ పాయింట్స్ ఉంటాయి అన్నమాట. అది పాజిటివ్ అవ్వచ్చు, నెగిటివ్ అవ్వచ్చు. బట్ మోస్ట్ కేసెస్ లో మనం ఏం చెప్తామంటే ఏదైనా కర్మకి సంబంధించి విపరీతంగా బాధలు ఏదైతే పెడుతుంటుందో అక్కడికి వచ్చేసరికి అది ఎండింగ్ పాయింట్ అని కూడా చెప్పి ఒక కొత్త ఎనర్జీని మనకి క్రియేట్ చేయడానికి గ్రహణాలు మనకి హెల్ప్ చేస్తూ ఉంటాయి అన్నమాట. అవి బాధాకరమైన సిచ్యువేషన్స్ అయినా కూడా కొన్ని పాజిటివ్ జరగాలి అంటే కొన్ని మనం వదిలేయాలి. కాబట్టి ఈ రెన్యూ చేసే ఎనర్జీ మనకి ఇంపార్టెంట్ అవుతుంది అన్నమాట ఇక్కడ. సో ఈ గ్రహగతుల్ని మనము ఒకవేళ పరిశీలనలోకి తీసుకుంటే మనకి గ్లోబల్ లెవెల్లో ప్రెడిక్షన్స్ ఎట్లా ఉంటాయి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి పాజిటివ్స్ మాట్లాడుకుందాము. ఇప్పుడు కరెంట్ ఉన్న టెక్నాలజీ కంటే కూడా ఇంకా వాస్ట్ గా అంటే ఇంకా విస్తారంగా మనకి టెక్నాలజీ ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ చాలా కనిపిస్తుంటుంది. అందరిలో ఒక కొత్త ఉత్సాహం ఏర్పడుతుంది అనమాట. టెక్నాలజికల్ గా వాళ్ళు కూడా అడ్వాన్స్ అవ్వాలి అనే ఒక ఆలోచన వీళ్ళకి ఎక్కువ అవుతుంది ప్రజలలో. అది భారతదేశంలో ఉన్న వాళ్ళకైనా సరే, అబ్రాడ్ లో ఉన్న వాళ్ళకైనా సరే ఇది వర్తిస్తుంది. అంటే వాళ్ళు ఉన్న ఫీల్డ్ లో కంటే కూడా ఇంకా అడ్వాన్స్డ్ గా ఏదైనా ఒక స్కిల్ సెట్ నేర్చుకోవాలి అనుకునే ఒక ఆలోచన కూడా వీళ్ళు చేసే ప్రయత్నాలు చేస్తారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆగ్మెంటెడ్ రియాలిటీ ఇది చాలా బూమింగ్ లోకి వస్తుంది. అంటే మనకి ఆల్రెడీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, చాట్ జీపీటీ మనకి చాలా స్టార్ట్ అయిపోయింది. దాని వల్ల కొద్దిగా లాసెస్ కూడా కనిపిస్తున్నాయి. అంటే రియాలిటీకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి భేదం లేకుండా, డిఫరెన్స్ లేకుండా, భేదం లేకుండా మనము కొద్దిగా దాంట్లో క్యారీడ్ అవే అవుతున్నాం కదా. దాని గురించి మనకి కొద్దిపాటిగా ఇంకా అడ్వాన్స్డ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఎప్పుడైతే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్కువ బూమ్ అవుతూ ఉంటుందో
ఇక్కడ ఏం జరుగుతుందంటే బేసికల్ గా కొద్దిగా మిస్లీడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, ఇన్ఫర్మేషన్ మిస్లీడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి దాన్ని బేస్ చేసుకొని కొత్త సైబర్ లాస్ వస్తాయి. అంటే ఇప్పుడు ఉన్న సైబర్ లాస్ అంటే పాలసీస్, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏవైతే ఉంటాయో దాన్ని ఇంకా రిఫైన్ గా చేసి కొత్త లాస్ ని రిలీజ్ చేస్తారు. దాని వల్ల మనకి మీడియా పైన, టెక్నాలజీ పైన చాలా ఇంపాక్ట్ పడే ఛాన్సెస్ ఉంటాయి. ఇన్ఫర్మేషన్ కొద్దిగా మిస్యూజ్ అయ్యే ఛాన్సెస్ కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి. ఇన్ఫర్మేషన్ కూడా చాలా జాగ్రత్తగా మనకి బ్యాంకింగ్ ఇన్ఫర్మేషన్ అవ్వచ్చు, లేకపోతే ఇంకా ఇంపార్టెంట్ పర్సనల్ డేటా ఇన్ఫర్మేషన్ అయినా సరే ఇవి కొద్దిపాటిగా మనము కేర్ఫుల్ గా ఉంచుకోవడము చెప్పదగిన సూచన అన్నమాట. అది కాకుండా స్కామ్స్ ఏవైనా ఉంటే గనక, అంటే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షనల్ స్కామ్స్, బ్యాంక్ స్కామ్స్ ఈ మధ్య చాలా ఎక్కువ జరుగుతుండే. సో ఇవన్నీ ఏంటంటే ఇది వరకు జరిగినవన్నీ కూడా ఒకవేళ బయటకి రాకుండా హిడెన్ అంటే దాచిపెట్టిన స్థితిలో ఉంటే గనక, అంటే పవర్ యూజ్ చేసా లేకపోతే ఇంకేదైనా కారణం చేతైనా సరే దాన్ని హోల్డ్ చేసి పెట్టుంటే గనక 2025లో గనక ఈ స్కామ్స్ అన్ని కూడా బయటికి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, స్కాండల్స్ బయటికి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ గ్లోబల్ ఇంటర్నేషనల్ లెవెల్స్ లో కూడా మనకి మిత్రత్వం ఏదైతే కంట్రీస్ తోటి ఉంటాయో, దేశ నాయకులతోటి మిత్రత్వం ఉంటుందో అవి కూడా కొద్దిగా ఆల్టర్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తాయి అన్నమాట. ఓకే. అండ్ చాలా మంది కూడా పాజిటివ్ ఆస్పెక్ట్ లో చూసుకుంటే ఆధ్యాత్మికమైన మార్గంలో పయనం చేయాలి అనే ఒక ఆలోచన వీళ్ళల్లో ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్న కరెంట్ లేటెస్ట్ ట్రెండ్ ఏంటంటే చాలా చేంజెస్ వచ్చాయి మనకి. పోస్ట్ కోవిడ్ చూసుకుంటే కొద్దిగా కేర్లెస్నెస్ కూడా పెరిగింది, రెస్పాన్సిబిలిటీస్ కొద్దిగా తగ్గాయి కదా, ఒక చూస్తున్నాం మనం రియాలిటీ లైఫ్ లో చూస్తున్నాం. సో ఇప్పుడు ఏంటంటే ఆ ఒక హ్యాబిట్ కి అలవాటు పడిపోయిన వాళ్ళకి విసుగు పుట్టేసి ఇది కాదు లైఫ్, ఇంకేదో బెటర్ ఉంది అని చెప్పి అందరూ కూడా ఆధ్యాత్మికమైన మార్గంలోకి వెళ్ళడానికి ట్రై చేసే 2025 మనకి కనిపిస్తూ ఉందన్నమాట. దీని వల్ల ఏమవుతుందంటే భారతదేశంలో చాలా మంది ఫారినర్స్ ఇండియాకి వచ్చి స్పిరిచువల్ అప్లిఫ్ట్మెంట్ కోసము ప్రయత్నాలు చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఇక్కడ మనది కర్మభూమి కాబట్టి ఆధ్యాత్మికంగా మనకి యోగా, మెడిటేషన్, జ్యోతిష్యము, అకల్ట్ సబ్జెక్ట్స్ ఇవన్నీ కూడా భూమిలోకి వచ్చే ఛాన్సెస్ మనకి 2025 లో కనిపిస్తుంది. దీని వల్ల మనకి ఈ స్పిరిచువల్ లైన్ లో ఉన్న వాళ్ళకి కొద్దిపాటిగా ప్రాఫిట్ జరుగుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. చాలా మంది కూడా ఎవరైతే నాన్ వెజిటేరియన్ తినే వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడా మెల్లిమెల్లిగా వెజిటేరియన్ కి కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది ఒక గుడ్ న్యూస్ అన్నమాట. హెల్త్ పరంగా కూడా చాలా కాన్షియస్ అవుతూ ఉంటారు, హెల్త్ ని కొద్దిగా కేర్ఫుల్ గా హ్యాండిల్ చేసుకోవాలి అని చెప్పేసి. అండ్ నెగటివ్ ఆస్పెక్ట్స్ కి వచ్చేస్తే కనుక ఇక్కడ ఏమవుతుందంటే ఒక లాంగ్ లాస్టింగ్ రిలేషన్షిప్స్ కానీ ఫ్రెండ్షిప్స్ కానీ ఏవైతే ఉంటాయో, కర్మబంధితమైన రిలేషన్షిప్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా కొద్దిగా ఈ సంవత్సరం కట్ అయిపోయే ఛాన్సెస్ కనిపిస్తుంది. ఓకే. ఎందువల్ల కట్ అవుతుంది అంటే మనకి ఈ గ్రహగతి ఏదైతే చెప్పానో అండ్ మనకి షష్టగ్రహ కూటమి యొక్క ఎఫెక్ట్, మళ్ళీ దానిపైన మనకి గ్రహణాల ఎఫెక్ట్స్ ఇవి ఏవైతే ఉన్నాయో ఈ గ్రహాల యొక్క ఎనర్జీస్ వల్ల కూడా ఇంకా నేను ఇది వేగలేను, నా వల్ల అవ్వట్లేదు అనుకునే కొన్ని రిలేషన్షిప్స్ ఉంటాయి. పర్సనల్ గా మనకి ఎవరు బయటికి చెప్పుకోరు, కానీ అవన్నీ కూడా కట్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తాయి. ఎవరు కాంప్రమైజ్ అయ్యే ఛాన్సెస్ లేవు ఇక్కడ. ఓకే. దీని వల్ల కొద్దిపాటిగా డిప్రెషన్ లోకి వెళ్లే ఛాన్సెస్ కనిపిస్తుంది. ఎందుకంటే మీనరాశి అండ్ కన్యారాశి కొద్దిగా ఫ్లడ్డెడ్ అవుతాయి. ఒక బ్రీఫ్ పీరియడ్ ఆఫ్ టైమ్ లో కొద్దిగా ఫ్లడ్ అవుతుంది అనమాట. ఆ ఎనర్జీస్ ని హ్యాండిల్ చేయలేరు. సో కొంతమంది యాంగ్జైటీ ఎక్కువ పెరిగిపోతుంది, స్ట్రెస్ ఎక్కువ పెరిగిపోతుంది, దానివల్ల కొద్దిగా డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ ఇంకొక చిన్న పాయింట్ ఏం చెప్పాలనుకుంటున్నా అంటే కొద్దిగా సూసైడల్ టెండెన్సీస్ కూడా ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మనకి యూత్ ఎస్పెషలీ చాలా కేర్ఫుల్ గా ఉండాలి, హేస్టీ డెసిషన్స్ తీసుకోవద్దు. మీకు అట్లాంటి ఆలోచనలు వస్తే గనక మీకు దగ్గరలో ఉన్న వాళ్ళతో ఓపెన్ హార్ట్ కాన్వర్సేషన్ చేయడానికి, మీ మనసులో ఉన్న భారాన్ని తొలగించుకోవడానికి వాళ్ళతో కూర్చొని మాట్లాడడానికి ట్రై చేయండి. ఈ వీడియో త్రూగా నేను చెప్పేది ఏంటంటే తల్లిదండ్రులు ఎస్పెషల్లీ టీనేజ్ వయసులో ఉన్న వాళ్ళు పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళని కొద్దిగా పట్టించుకోవడానికి ట్రై చేయండి. ఎస్పెషల్లీ మానసికమైన ఇబ్బందులు ఏవైనా ఉంటే కనుక, చెప్పుకోలేని బాధలు ఏవైనా ఉంటే కనుక, ఎందుకంటే హేస్టీ డెసిషన్స్ తీసుకొని లైఫ్ పాడైపోయే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అండ్ ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా మనకి క్రాస్ బార్డర్ టెర్రరిజం పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. క్రాస్ బార్డర్ టెర్రరిజం పెరిగినప్పుడు ఏమవుతుందంటే ఒక దేశం నుంచి ఇంకొక దేశంకి వలస వెళ్ళడానికి ఎవరైతే చూస్తూ ఉంటారో, రెఫ్యూజీస్ అంటూ ఉంటాం మనం వాళ్ళని, వాళ్ళు ఏమవుతుందంటే
వేరే కంట్రీస్ కి వెళ్ళినప్పుడు అక్కడ గవర్నమెంట్ కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టేస్తుంది, ఎందుకంటే వాళ్ళకంటూ ఒక లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ దాటిన తర్వాత వాళ్ళు వీళ్ళని అలౌ చేయకపోయేసరికి అక్కడ కామన్ పబ్లిక్ కొద్దిగా రెబేలియస్ గా ఎదురు తిరిగి దాడి చేసే దాఖలాలు కనిపిస్తున్నాయి. దేశ నాయకులకి, రాష్ట్ర నాయకులకి, అంతర్జాతీయ రాష్ట్ర నాయకులకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా కొద్దిగా ఆపదలు ఏర్పడే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎస్పెషలీ మనకి లీడర్షిప్ రోల్స్ లో, కరెంట్ లీడర్షిప్ రోల్స్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాస్ పబ్లిక్ నుంచి కూడా కొద్దిపాటిగా ఎదురు తిరిగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే కాంపిటీషన్ ఎక్కువ పెరుగుతూ ఉంటుంది. ఒక కంట్రీ టు ఇంకొక కంట్రీకి మనకి కాంపిటీషన్ ఎక్కువ పెరుగుతూ ఉంటుంది. దానివల్ల నాలెడ్జ్ ఎక్కువ నేర్చుకోవాలి అని చెప్పేసి కూడా ఛాన్సెస్ ఉంటాయి. అండ్ రాహు ఎప్పుడైతే మనకి కుంభరాశిలోకి ఎంటర్ అవుతారో, పూర్వభాద్ర నక్షత్రంలోకి ఎప్పుడైతే ఎంటర్ అవుతుందో మే 18th తర్వాత చాలా మట్టుకు ఇన్ఫర్మేషన్ మనకి ఏదైతే గ్రహాంతర వాసుల గురించి మనకి ఇన్ఫర్మేషన్ ఏదైతే స్టాప్ చేసి పెట్టారో అదంతా కూడా ఈ సంవత్సరం మనకి కొద్దిగా బయటికి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సైన్స్ అండ్ టెక్నాలజీ అడ్వాన్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇవి కాకుండా మనకి రాహు మీనరాశిలో ట్రాన్సిట్ అయిన తర్వాత ఈ షష్టగ్రహ కూటమి కూడా మనకి ఉంది కాబట్టి దీని ప్రభావం వల్ల మనకి ఏమవుతుందంటే కొద్దిపాటిగా సునామీలు రావడము, సముద్ర తీరాన కొద్దిపాటిగా అలలు ఉప్పొంగడము, హరికేన్స్ రావడము, మనకి వెస్ట్ లో హరికేన్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి, సైక్లోన్స్ రావడం, తెలుగు రాష్ట్రాలలో వర్షాలు ఎక్కువ పడడము, సైక్లోన్ ఎఫెక్ట్స్ రావడము, దానివల్ల పంట నష్టం జరగడము, కొద్దిపాటిగా ప్రాణ నష్టం కూడా జరిగే ఛాన్సెస్ మనకి కనిపిస్తుంది ఈ సంవత్సరము 2025 లో. భూకంపాలు రావడము, ఎస్పెషలీ మనకి నార్త్ ఇండియాలో భూకంపాలు రావడము, సౌత్ ఇండియాకి వచ్చేసరికి మనకి కొద్దిపాటిగా సునామీస్, సైక్లోన్స్ ఇవన్నీ వచ్చే ఛాన్సెస్ మనకి, జల ప్రమాదాలు, ఎస్పెషలీ ఈ యూత్ ఎవరైతే బీచ్ పార్టీస్ అని చెప్పేసి బీచ్ కి వెళ్ళాలి, గోవాకి వెళ్ళాలి, చెన్నైకి వెళ్ళాలి అని ఎవరైతే అనుకుంటూ ఉంటారో వీళ్ళు కొద్దిపాటిగా కేర్ఫుల్ గా ఉండాలి. ఈ జల ప్రమాదాలు జరిగే ఛాన్సెస్ మనకి చాలా మట్టుకు క్లియర్ గా కనిపిస్తుంది అనమాట 2025లో. దీనివల్ల ఇమోషనల్ టర్మాయిల్ అంటే చాలా మానసికమైన భావోద్వేగాలకు లోనయ్యే సిచ్యువేషన్స్ కూడా మనకి సంవత్సరం కనిపిస్తుంది. కామన్ పబ్లిక్ కొద్దిగా వచ్చేసరికి ఏంటంటే మనకి లీడర్స్ ఏదైతే ప్రామిస్ చేస్తారో ఆ ప్రామిస్ ని వీళ్ళు కనుక ఒకవేళ నిలబెట్టుకోలేకపోతే కామన్ పబ్లిక్ కొద్దిపాటిగా ఎదురు తిరిగే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. కొన్ని సార్లు ఏమవుతుందంటే కొన్ని పథకాల పేర్ల పైన కూడా జరుగుతూ ఉంటాయి కదా, అది వీళ్ళకి టైం కి అందుబాటు అవ్వక కూడా కొద్దిగా రెబెల్ గా తిరిగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఒక నెల 15 రోజులు పై వరకు కూడా శని రాహులు కలిసి మీనరాశిలో ఉంటారు కాబట్టి దాని ఎఫెక్ట్ మనకి చాలా ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఎవరైనా గృహయోగాలు అవి ఇవి శుభకార్యాలు చేసుకోవాలంటే వాళ్ళ యొక్క జన్మ జాతకాలు అండ్ రాసులని బట్టి మనకి డిఫరెన్స్ తెలుస్తుంది. ఇప్పటి వరకు మనం చెప్పుకున్న ప్రెడిక్షన్స్ అన్ని కూడా ఏంటంటే మండెన్ లెవెల్లో ఉండే ప్రెడిక్షన్స్ అన్నమాట, అంటే గ్లోబల్ గా మనకి ఎఫెక్ట్స్ ఎట్లా ఉంటాయి అని చెప్పేసి. ఈ ఓవరాల్ గా 2025లో మనకి ఒక లెసన్ ఏమొస్తుంది అంటే కలెక్టివ్ కాన్షియస్నెస్, అంటే అందరూ కూడా ఒకే ఒక ఆధ్యాత్మికమైన మార్గంలో పయనం చేయాలి. అంటే మనకి మానవ సంబంధాలు కొద్దిగా తెగిపోయినట్టు అనిపించింది. కోవిడ్ ఉన్నంత కాలం వరకు కూడా హ్యుమానిటీ బానే ఉండింది, కానీ ఎప్పుడైతే ఈ మళ్ళీ నార్మల్ కి వచ్చిందో అందరు మళ్ళీ ఎవరి లైఫ్ వాళ్ళు లీడ్ చేసేసుకుంటూ ఎవరికి ఇష్టం వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు కదా. మళ్ళీ ఈ 2025లో ఏంటంటే చాలా మట్టుకు ప్రేమ భావాలు పెరగడము, ఒకరినొకరు మళ్ళీ కొద్దిగా ఆప్యాయత పలకరించుకోవడము, కరుణ, జాలి, ప్రేమ ఇవి ఎక్కువ కనిపించే ఛాన్సెస్ మనకి కనిపిస్తూ ఉన్నాయి. యోగా, మెడిటేషన్ దీంట్లో వెళ్ళాలి అని చెప్పేసి చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు, డెసిషన్స్ తీసుకుంటారు కూడా. అది కాకుండా మెడిసిన్ ఫీల్డ్ లోకి వచ్చేసరికి ఏంటంటే కొత్త రకమైన మందులు కనిపెట్టడము, కొత్త డ్రగ్స్ బయటికి రావడము, ఏదైనా సీరియస్ వైరస్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఈ షష్టగ్రహ కూటమి ఎఫెక్ట్ మనకి కన్యా రాశి పైన పడుతుంది కాబట్టి ఆ టైంలో మనకి కొద్దిపాటిగా కొత్త రకమైన వైరస్ స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి దానిని కౌంటర్ అటాక్ చేయడానికి కొత్త రకమైన మెడిసిన్స్ కూడా వీళ్ళు మళ్ళీ అందుబాటులోకి తీసుకొచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మెడిసిన్ ఫీల్డ్ లో కూడా చాలా మట్టుకు సైంటిఫిక్ కల్మినేషన్ జరిగి ఇక్కడ కొత్త కొత్త విషయాలని ఆవిష్కరణ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఆల్రెడీ మనకి క్లోన్ టెక్నాలజీ అనేది ఒకటి చూస్తూ ఉన్నాము, అది ఇంకా కొద్దిగా అడ్వాన్స్డ్ లెవెల్లో జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఓవరాల్ గా చూసుకుంటే 2025 వచ్చేసరికి ఏంటి అంటే
మొదటి 6 నెలలు కూడా కొద్దిపాటిగా చాలా నత్తనడక నడుస్తుంది అన్న ఫీలింగ్ లోనే ఉంటారు. అంటే 2024 కి 2025 కి పెద్దగా తేడా లేదు అన్నట్టే కనిపిస్తుంది. కానీ ఒక్కసారి ఎప్పుడైతే కంప్లీట్ గా ఈ పెద్ద గ్రహాలన్నీ కూడా మార్పులు జరుగుతాయో జూన్ 1 నుంచి కూడా మెల్లిగా బండి కొద్దిగా ఫాస్ట్ గా వెళ్తుంది అనే ఒక ఫీలింగ్ లోకి అన్ని రాసుల వాళ్ళకి ఇది ఒక పాజిటివ్ గానే చెప్పుకోవచ్చు. అంటే ఫస్ట్ హాఫ్ కంటే కూడా సెకండ్ హాఫ్ అన్ని రాసుల వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. ఓకే మేడం, ఇప్పుడు నార్మల్ గా ఇంట్లో వరకు చెప్పారు, అంటే గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, గ్లోబల్ వైజ్ గా ఎలా ఉందో. ఇప్పుడు ముందుగా మనం ఒక్కొక్క రాశి గురించి తెలుసుకుందాం. మేడం, మిథున్ రాశి వారికి 2025 లో ఎలా ఉండబోతుందో ఒకసారి వివరించండి. మిథున్ రాశి వాళ్ళకి 2025లో ఎలా ఉంటుందంటే, బిగినింగ్ ఆఫ్ ద ఇయర్ అంటే సంవత్సరం మొదటి భాగంలో ఏంటంటే శని భాగ్యస్థానంలోనే ఉంటారు గోచార రీత్యా, అండ్ గురువు వక్రీగతిలో ఉండి వ్యయస్థానంలో ఉంటారు, అండ్ రాహు వచ్చేసి దశమ స్థానంలో ఉంటారు, కేతు చతుర్థ స్థానంలో ఉంటారు. కాబట్టి ఈ సంచారం చూసుకుంటే వీళ్ళకి భాగ్యంలో కొద్దిపాటిగా ఆబ్స్టికల్స్ రావడము, ఆ భాగ్య అభివృద్ధి చెందడానికి కొద్దిపాటిగా లక్ ఫ్యాక్టర్ ఫేవర్ చేయకపోవడం, ఎందుకంటే శని భాగ్యస్థానంలో ఉండడము అండ్ గురువు వ్యయస్థానంలో ఉండడం ఏంటంటే కొద్దిపాటిగా డబ్బులు ఏదైనా ఒక శుభకార్యాలకి ఖర్చు పెట్టడం, లేకపోతే ఎవరైనా పెళ్లిళ్ళు చేసుకుంటే ఆ పెళ్లికి కొద్దిగా డబ్బులు ఖర్చు అవ్వడము, ఇలా ఒక పెద్ద స్థాయిలో డబ్బు ఖర్చు అవ్వడం మనకు కనిపిస్తుంది. అండ్ ఎవరైనా హైయర్ స్టడీస్ కోసం ఎక్కడన్నా వేరే దూర దేశాలలోకి వెళ్ళి చదువుకోవాలనుకునే వాళ్ళకి ఎక్కువ డబ్బులు అక్కడ కొంచెం ఖర్చు అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే మనకి భాగ్యస్థానము మనకి హైయర్ ఎడ్యుకేషన్ కి కూడా చూసుకుంటాం కాబట్టి అక్కడ శని ఉండడము, వ్యయస్థానంలో గురువు ఉండడము, ఎస్పెషలీ ఇది స్టూడెంట్స్ ఎవరికంటే ఫారెన్ లో చదువుకోవాలనుకొని ఆన్లైన్ లో కొన్నిసార్లు డిప్లొమా కోర్సెస్ ఆన్లైన్ క్లాసెస్ కండక్ట్ చేస్తూ ఉంటారు ఫారెన్ యూనివర్సిటీస్ తో. సో అలాంటి వాళ్ళు కొద్దిగా ఎక్కువ మట్టుకు డబ్బులు ఖర్చు చేయడం అనేది మనకి కనిపిస్తుంది. ఈ మార్చ్ తర్వాత మనకి శని దశమ స్థానంలోకి ట్రాన్సిట్ అవ్వడం ఏంటంటే వీళ్ళకి కొద్దిపాటిగా వర్క్ ప్రెషర్ ఎక్కువ పెరుగుతూ ఉంటుంది. అండ్ గురువు మేలో వీళ్ళకి జన్మస్థానంలోకి వస్తారు, సో జన్మ గురువు అవుతారు. కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే వర్క్ ప్రెషర్ పెరుగుతూ ఉంటుంది శని వల్ల. కాకపోతే జన్మ గురువు ఉండడం వల్ల ఏంటంటే కెరియర్ లో ఒక స్పాట్ లైట్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. వీళ్ళు కొత్త స్కిల్స్ నేర్చుకోవడానికి చాలా మంచి ఆపర్చునిటీ అన్నమాట మిథున రాశి వాళ్ళకి. ఈ 12th హౌస్ లో ఏదైతే గురువు సంచారం జరుగుతూ వచ్చిందో గత 1 year నుంచి కూడా అక్కడ కష్టపడిన ఫలితాలన్నీ వీళ్ళకి జన్మగురు ట్రాన్సిట్ అయిన తర్వాత కొద్దిగా హెల్ప్ అవుతుంది. అంటే పర్సనాలిటీ వైజ్ వీళ్ళకంటూ ఒక మెచ్యూరిటీ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తూ ఉంటుంది అనమాట మిథున రాశి వాళ్ళకి. ఏదో ఒక తెలియని ఉత్సాహము, కొత్తగా ఏదైనా ట్రై చేయాలి అనే ఒక ఎనర్జీ వీళ్ళకి వస్తుంది. జాబ్ చేసుకునే వాళ్ళు సైమల్టేనియస్ గా వాళ్ళు ఏదైనా ఫర్దర్ స్టడీస్ కొద్దిగా చేసుకునే సైడ్ కూడా ఎక్కువ ఫోకస్ చేస్తారు. అంటే వాళ్ళ కెరియర్ లో ఇంకా బెటర్ గా పర్ఫార్మ్ చేయాలి అంటే అడిషనల్ ఏదైనా సర్టిఫికేట్ కోర్సెస్ అట్లాంటివి చేసుకున్నా కూడా వీళ్ళకి హెల్ప్ అవుతుంది అనమాట. దానిపైన ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది. అండ్ పిల్లలు ఎవరికైతే డిలే అవుతూ వచ్చిందో ఇప్పటి వరకు పిల్లలు డిలే ఉన్న వాళ్ళకి ఏంటంటే గురువు జన్మ గురువు లగ్నంలోకి ఎప్పుడైతే ఎంటర్ అవుతారో పంచమ స్థానం పైన పంచమ దృష్టి పడుతుంది. కాబట్టి అక్కడ పిల్లలకి సంబంధించి కూడా వీళ్ళకి చైల్డ్ బర్త్ ఒకవేళ డిలే అవుతుంది అనుకున్న వాళ్ళకి ఇక్కడ హెల్ప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. బ్లెస్సింగ్స్ వస్తాయి, గురువు ఒక బ్లెస్సింగ్స్ వస్తాయి, గురు బలం పెరుగుతుంది వీళ్ళకి. స్వతహాగా ఏమంటారంటే జన్మ గురు ట్రాన్సిట్ అంత ఫేవరబుల్ రిజల్ట్స్ ఇవ్వదు అంటారు, కానీ ఆయన దృష్టి ఎక్కడైతే పడుతుందో అక్కడ అభివృద్ధి జరుగుతుంది. సో భాగ్యం పైన కూడా దృష్టి పడుతుంది కాబట్టి భాగ్య వృద్ధి జరుగుతుంది. తర్వాత ఎప్పుడైతే మళ్ళీ గురువు వక్రీగతి చెందుతారో మనకి అక్టోబర్ లో, అప్పుడేమవుతుందంటే కర్కాటక రాశి ద్వితీయ స్థానంలో కుటుంబ స్థానంలోకి వెళ్తుంది. కాబట్టి అక్కడ కూడా వీళ్ళకి ఫైనాన్షియల్ గా హెల్ప్ రావడము, అక్టోబర్ తర్వాత వీళ్ళు ఫైనాన్షియల్ గా బాగా స్థిరపడము ఇవి కనిపిస్తూ ఉన్నాయి అన్నమాట. గోచార రీత్యా రాహు సంచారం కూడా వీళ్ళకి కొద్దిపాటిగా మళ్ళీ భాగ్యస్థానంలోకి రాహు సంచారము, దశమ స్థానంలోకి శని సంచారం జరుగుతుంది. కాబట్టి గురువుల పట్ల వీళ్ళకి కొద్దిపాటిగా క్లాషెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంటే వీళ్ళ నమ్మకాలు ఇప్పటివరకు ఏవైతే నమ్మకాలు ఉంటాయో అవి కొద్దిగా భిన్నంగా ఉండేలాగా కనిపిస్తూ ఉంటుంది. ఆధ్యాత్మికమైన మార్గంలో ఉన్నా, రిలీజియస్ గా ఉన్నా సరే కొద్దిగా గురువులని క్వశ్చన్ చేయడము, లేకపోతే వాళ్ళు ఇప్పటివరకు ఏవైతే ఒక
ఒక ప్రోటోకాల్ ని ఫాలో అవుతూ వచ్చారో దాన్ని క్వశ్చన్ చేస్తున్న స్టేజ్ లో రాహు కొద్దిగా పుష్ చేస్తూ ఉంటాడు అనమాట. కేతు సంచారము తృతీయ స్థానంలో జరుగుతుంది మే తర్వాత. ఇక్కడ తోబుట్టువులు ఎస్పెషల్లీ వీళ్ళకంటే చిన్న వయసులో ఉన్న వాళ్ళతోటి కొద్దిగా డిటాచ్మెంట్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తూ ఉంటుంది. ఇది ఎందువల్ల జరుగుతుంది అంటే కెరియర్ పైన ఎక్కువ ఫోకస్ చేయడం వల్ల కొద్దిగా ఇలా సిబ్లింగ్స్ తోటి కొద్దిగా డిస్కనెక్షన్ వస్తుంది. కొలీగ్స్ తో కూడా కొద్దిగా ఆఫీస్ ఎన్వైరన్మెంట్ లో కొలీగ్స్ తో కూడా కొద్దిపాటిగా డిస్కనెక్షన్ వస్తుంది. మేనేజర్స్ ఎవరైతే ఉంటారో ఆఫీస్ లో వాళ్ళతో కొంచెం డిస్టర్బెన్సెస్ అండ్ రెస్ట్రిక్షన్స్ కనిపిస్తూ ఉన్నాయి కెరియర్ లో. సో ఆ విషయంలో కొద్దిగా కేర్ఫుల్ గా ఉండాలి. ఆఫీస్ పాలిటిక్స్ కొద్దిగా ఇంక్రీస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎవరైతే ఒకరి కింద వర్క్ చేసే వాళ్ళ ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి కొద్దిగా ఒత్తిడి ఎక్కువ ఉంటుంది వీళ్ళకి. ఎందుకంటే దశమ స్థానంలో శని సంచారం జరగడం అండ్ భాగ్యస్థానంలో రాహు సంచారము కొద్దిగా లక్ ఫ్యాక్టర్ కి సంబంధించి కొంచెం, కాకపోతే గురువు దృష్టి పడుతుంది కాబట్టి అది కొద్దిగా మనకి ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తూ ఉంటాయి. వీళ్ళకి ఒకవేళ కొత్తగా ఏదైనా నేర్చుకోవాలి టెక్నికల్ ఫీల్డ్ లో కనుక మిథున రాశి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎక్కువ మట్టుకు ఇంట్రెస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించడం, లేకపోతే సైన్స్ ఫిక్షన్ రిలేటెడ్ కోర్సెస్ ఏవైతే డిప్లొమా కోర్సెస్ ఉంటాయో వాటిపైన ఇంట్రెస్ట్ చూపించడం కనిపిస్తుంది. మీడియా రంగంలో ఉండే వాళ్ళకైతే లేటెస్ట్ కెమెరా టెక్నాలజీస్ ఏవైతే ఉంటాయో దానిపైన ఎక్కువ ఇంట్రెస్ట్ పెరిగేది కనిపిస్తూ ఉంటుంది. ఉమెన్ కి సంబంధించి పిల్లల గురించి నేను ఆల్రెడీ చెప్పాను. ఇప్పటి వరకు పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు కలిగే సంతాన యోగం కూడా కనిపిస్తుంది. గృహం కొనుక్కునే యోగం కూడా వీళ్ళకి కనిపిస్తుంది. అంటే వీళ్ళ సెల్ఫ్ ఎఫర్ట్స్ వల్ల, మిథున రాశి వాళ్ళ యొక్క సెల్ఫ్ ఎఫర్ట్స్ వల్ల గృహ వాతావరణంలో కూడా వీళ్ళు అనుకున్న కోరికలు నెరవేరడానికి గురువు యొక్క బ్లెస్సింగ్స్ 100% ఉంటాయి అన్నమాట ఈ సంవత్సరం వీళ్ళకి మే తర్వాత. మరి మిథున రాశి వాళ్ళు ఇంత పాజిటివ్ గా ఉంది కాబట్టి ఇంకెలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుందో వివరించండి. ఇంకా బెటర్ పరిహారాలు చేసుకోవాలనుకుంటే భాగ్యస్థానంలో రాహు సంచారం మనకి మే నుంచి జరుగుతుంది కాబట్టి అక్కడ కొద్దిగా మనకి భాగ్య ఫ్యాక్టర్ లో కొంచెం తేడా కొడుతుంది కాబట్టి దుర్గా ఆరాధన చేసుకోవడము, లలితా సహస్రనామాలు చదువుకోవడము రెగ్యులర్ గా, ప్రతిరోజు ఉదయం సాయంకాలం లలితా సహస్రనామాలు చదువుకోవడము, వీలైతే మంగళవారం హెల్త్ సపోర్ట్ చేస్తే గనక ఉపవాసం ఉండడము, ఆ రోజు స్పెషల్ గా నిమ్మకాయ దీపాలు మధ్యాహ్నం రాహుకాలం టైంలో గనక మంగళవారం మధ్యాహ్నం రాహుకాలం టైంలో దీపారాధన చేసుకుంటే చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. అది కాకుండా వీలైనంత మట్టుకు శివ ఆరాధన చేసుకోవడము, ఆఫీస్ లో ఎవరితో ఎక్కువ గొడవలు పెట్టుకోకుండా ఉండడానికి, శని యొక్క బ్లెస్సింగ్స్ ఉండడానికి శివుడికి ప్రతి సోమవారము అభిషేకం చేయించడం వల్ల కూడా వీళ్ళకి మంచి రిజల్ట్స్ వస్తాయి. మరి చూసారు కదా మిథున రాశి వారికి ఈ న్యూ ఇయర్ లో ఎలా ఉండబోతుందో. ఖచ్చితంగా బాగుండాలనే కోరుకుంటున్నాను. మంచి మంచి పరిహారాలన్నింటినీ ఉపయోగించుకొని మీ జీవితాన్ని మంచి దారిలో పెట్టుకున్నారని ఆశిస్తూ మరో రాశి కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే మేడం. 2025 లో కర్కాటక రాశి వారికి ఎలా ఉంటుందో ఒకసారి వివరించండి. కర్కాటక రాశి వాళ్ళకి ప్రజెంట్ గోచార రీత్యా చూసుకుంటే 2025లో వీళ్ళకి అష్టమ శనితోనే మొదలవుతుంది ఈ సంవత్సరము. ఎందుకంటే మార్చ్ తర్వాత అష్టమ శని కంప్లీట్ అయిపోతుంది. 2.5 సంవత్సరాల అష్టమ శని వీళ్ళకి ఏదైతే ఉండిందో అది మార్చి 29వ తారీఖు తర్వాత కంప్లీట్ అవుతుంది. గోచార రీత్యా కర్కాటక రాశి కర్కాటక లగ్నం వాళ్ళకి గురువు కూడా వక్రిగతిలో ఉండి లాభస్థానంలో ఉంటారు. కాకపోతే ఈ లగ్నానికి గురుడు కొద్దిగా అక్కడ లాభస్థానం మనకి బాధక స్థానం అని చెప్పుకుంటాం కాబట్టి గురువు లాభస్థానంలో ఉన్నా కూడా కర్కాటక రాశి వాళ్ళకి శని యొక్క అష్టమ శని ఎఫెక్ట్స్ ఎక్కువ వీళ్ళకి కనిపిస్తూ ఉన్నదన్నమాట. అండ్ వీళ్ళకి గోచార రీత్యా మనకి రాహు కూడా మే 18వ తారీఖు వరకు కూడా రాహు మనకి భాగ్యస్థానంలో సంచారము, తర్వాత కేతు వచ్చేసి తృతీయ స్థానంలో సంచారం జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ ఏ రకంగా చూసుకున్నా కూడా వీళ్ళకి కొద్దిపాటిగా ఫేవరబుల్ రిజల్ట్స్ అనేది గురువు ఒక్కటి మాత్రమే వీళ్ళకి ఇస్తూ వచ్చారు. సో గురువు వక్రిగతిలో ఉండి కొద్దిగా ఆర్థికంగా వీళ్ళకి కొంచెము మెరుగుపడినా సరే ఎప్పుడైతే శని మార్పు జరుగుతుందో అష్టమ శని కంప్లీట్ అయిపోయి వీళ్ళకి భాగ్యస్థానంలోకి శని మార్పు జరిగిన తర్వాత భాగ్యోదయ అని అంటారు అనమాట జనరల్ గా. అంటే భాగ్య అభివృద్ధి జరగడానికి కొద్దిపాటిగా ఛాన్సెస్ ఉంటాయి. కాకపోతే ఇక్కడ ఎట్లాంటి భాగ్య అభివృద్ధి అంటే ఇది వరకు ఏదైతే కష్టతరమైన సిచ్యువేషన్స్ ఉండినాయో వర్క్ రిలేటెడ్ ఎస్పెషలీ, ఎందుకంటే అష్టమ స్థానం నుంచి దశమ స్థానాన్ని చూస్తారు శని తృతీయ విశేష దృష్ట్యా. అక్కడ వీళ్ళకి కెరియర్ లో ఒక రకమైన ఫోబియాస్ లాగా ఉండడము, జాబ్ ఉంటుందా ఊడిపోతుందా అనే ఒక భయాందోళనలో ఉంటూ వచ్చారు. అంటే కొంతమందికి దశలు గనక ఫేవరబుల్ గా లేకపోతే జాబ్ లాసెస్ కూడా జరిగి ఉండాలి ఈ పార్టికల్లా.
లేదు అని అనుకుంటే గనక ఈ శని ఏం చేస్తారంటే ఇప్పుడు పడిన కష్టం అంతా కూడా ఇక్కడ కొద్ది వీళ్ళకి ఫేవరబుల్ రిజల్ట్స్ ఇచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి శని మార్పు వల్ల. అంటే మనకి దీని ఎఫెక్ట్స్ కొద్దిపాటిగా 2 months బిఫోర్ చూపిస్తుంది. అలా కాకుండా రాహు సంచారం ఏంటంటే భాగ్యస్థానం నుంచి ఈయన అష్టమ స్థానంలోకి ట్రాన్సిట్ అవుతారు అనమాట. అంటే రాహుకేతులు రివర్స్ తిరుగుతారు కాబట్టి అష్టమ రాహు వచ్చినప్పుడు ఏమవుతుందంటే ద్వితీయంలో కేతు సంచారం జరుగుతుంది ఆపోజిట్ లో. సో ఫ్యామిలీ పరంగా వీళ్ళకి కొద్దిపాటిగా డిటాచ్మెంట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఫ్యామిలీకి సంబంధించి వాళ్ళ ఆ వ్యవహారాలలో ఎక్కువ ఇంట్రెస్ట్ చూపెట్టకపోవడము, ఫైనాన్షియల్ గా కొద్దిపాటిగా టైట్ అయిపోవడము. అంటే ఇప్పుడు గురువు బాగున్నారు కదా, సో బాగా డబ్బులు వస్తున్నాయంటే మనం ఖర్చులు ఎక్కువ చేసేస్తుంటాం. సో కర్కాటక రాశి వాళ్ళకి ఈ మే తర్వాత వీళ్ళు చాలా కేర్ఫుల్ గా ఉండవలసిన పాయింట్స్ ఎక్కడ అంటే ఫైనాన్షియల్ కి సంబంధించి చాలా కేర్ఫుల్ గా ఉండాలి. ఎందుకంటే వీళ్ళకి వ్యయస్థానంలో గురు గోచారం జరుగుతుంది మే తర్వాత. లాభం నుంచి వ్యయంలోకి వెళ్తాడు, అంటే లాసెస్ లోకి వెళ్తాడు అనమాట. సో సడన్ గా ఇప్పుడు ఏవైనా ఎక్కువ డబ్బులు వస్తున్నాయని చెప్పి ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేస్తే ఆ టైంకి వచ్చేసరికి ఏంటంటే అవి కట్టుకుంటూ కూర్చోవాల్సి వస్తుంది ఎక్కువ మోతాదులో. అండ్ ఇక్కడ కేతు కూడా ద్వితీయ స్థానంలో ఉండేసరికి ఏంటంటే ఎక్స్పెక్టేషన్స్ కి కొద్దిగా భిన్నంగా సిచ్యువేషన్స్ జరిగే ఛాన్సెస్ ఉంటాయి ఫైనాన్షియల్ మ్యాటర్స్ కి సంబంధించి, ఇన్కమ్ కి సంబంధించి. దీని వల్ల ఫ్యామిలీలో కొద్దిపాటిగా తగాదాలు రావడం కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది. అష్టమ రాహు సంచారము మే తర్వాత ఎట్లాంటి రిజల్ట్స్ ఇస్తుంది అంటే వీళ్ళకి రీసెర్చ్ ఓరియంటెడ్ మైండ్ సెట్ ఇస్తుంది. అంటే ఏదన్నా కొత్త విద్య నేర్చుకొని దాన్ని డెప్త్ లో నేర్చుకోవడానికి స్టూడెంట్స్ కి నేను అదే చెప్తాను ఏంటంటే ఈ పర్టిక్యులర్ కర్కాటక రాశిలో ఉన్న వాళ్ళు రాహు సంచారం తర్వాత ఎక్కువ రీసెర్చ్ ఓరియంటెడ్ మైండ్ సెట్ తోటి బిహేవ్ చేయడం మనకు కనిపిస్తూ ఉంటుంది. అండ్ కొద్దిపాటిగా ఐసోలేషన్ అంటే ఒంటరిగా ఉండడానికి ఇష్టపడడం కూడా కనిపిస్తుంది. తండ్రితో కొద్దిపాటిగా డిస్టెన్సెస్ వచ్చేవి కనిపిస్తుంది. అంటే వాళ్ళు చెప్పే మాట వీళ్ళ కొద్దిసార్లు వినకపోవడం ఇట్లాంటివి కనిపిస్తూ ఉంటాయి. కెరియర్ లో జాబ్స్ చేసుకునే వాళ్ళకి ఏంటంటే ప్రొఫెషనల్ గా ఎదగడానికి రీసెర్చ్ ఓరియంటెడ్ కెరియర్స్ ఎంచుకోవడము, లేకపోతే కొత్త సబ్జెక్ట్ నేర్చుకున్నప్పుడు దానిపైన ఫోకస్ ఎక్కువ పెట్టడానికి వీలుంటుంది కాబట్టి అక్కడ అది మనకు కనిపిస్తూ ఉంది. అండ్ గురు యొక్క దృష్టి కూడా మనకి రాహు పైన పడుతుంది కాబట్టి ఆ అష్టమ స్థానానికి సంబంధించిన అవసరమైన రీసెర్చ్ ఎబిలిటీస్ అన్ని కూడా గురువు మనకి పాజిటివ్ వేలో మనకి హెల్ప్ చేస్తారు. కాకపోతే ఒక మోస్తారుగా డబ్బు ఎక్కువ ఖర్చు పెట్టిస్తూ ఉంటారనమాట ఎడ్యుకేషన్ కి రిలేటెడ్ గురువు. వీళ్ళు తీర్థయాత్రలు కూడా చేసే ఛాన్సెస్ కనిపిస్తుంది. ఎందుకంటే భాగ్యస్థానంలో శని సంచారము అండ్ వ్యయస్థానంలో గురు సంచారం కాబట్టి తీర్థయాత్రలకి వెళ్ళడానికి సడన్ ప్లానింగ్స్ చేసుకోవడము, దాని వల్ల డబ్బులు ఎక్కువ ఖర్చు అవ్వడము ఇవి మనకి కనిపిస్తూ ఉన్నాయి. గురు కొన్నిసార్లు ఇక్కడ ఏం జరుగుతుందంటే రాంగ్ గురూస్ ని, అంటే కొంతమంది ఇల్యూషన్ లో పడిపోయి కూడా రాంగ్ గురూస్ ని చూస్ చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి అది కొద్దిగా జరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కెరియర్ పరంగా దూరదేశాలకి వెళ్ళడానికి కూడా ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. స్టూడెంట్స్ కి కూడా అబ్రాడ్ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి పుష్కలంగా కూడా. ఎందుకు అంటే భాగ్యస్థానంలో మళ్ళీ శని సంచారము అండ్ కేతు సెకండ్ హౌస్ లో ట్రాన్సిట్ అవుతుంది కాబట్టి ఫ్యామిలీ నుంచి దూరంగా తీసుకెళ్లే ఛాన్సెస్ కూడా మనకి కనిపిస్తూ ఉన్నాయి. గుప్త శత్రువులు కొద్దిగా అధికమయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఈ టైంలో కర్కాటక రాశి వాళ్ళకి. దాని వల్ల కొద్దిగా మానసిక ఒత్తిడి పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే కేతు ద్వితీయ స్థానం నుంచి షష్ఠ స్థానాన్ని చూస్తారు కాబట్టి గుప్త శత్రువులు పెరిగే ఛాన్సెస్. అండ్ అష్టమంలో రాహు కూడా ఉన్నారు కాబట్టి వీళ్ళు హెల్త్ పరంగా కూడా కొద్దిగా కేర్ఫుల్ గా ఉండాలి. ఎందువల్ల అంటే ఏదైనా దీర్ఘకాలికమైన హెల్త్ ఇష్యూస్ ఉంటే గనక సడన్ గా అవి బయట పడకపోవడము, దాని వల్ల వీళ్ళు ఒక మెడిసిన్ కి బదులు ఇంకొక మెడిసిన్ కన్సంప్షన్ చేయడము, దాని వల్ల హాస్పిటల్ ఖర్చులు ఎక్కువ అవ్వడము, హాస్పిటలైజేషన్ ఫ్రీక్వెంట్ గా హాస్పిటలైజేషన్ అవ్వడము ఇవి కొద్దిగా కనిపిస్తూ ఉన్నాయి కర్కాటక రాశి వాళ్ళకి. ఓవరాల్ గా వీళ్ళకి చూసుకుంటే ఏంటంటే ఈ మెయిన్ 4 గ్రహాలలో శని గ్రహం ఒక్కళ్ళు వీళ్ళకి కొద్దిపాటిగా సపోర్ట్ చేయడానికి, ప్రాక్టికల్ సపోర్ట్ చేయడానికి వీళ్ళకి కనిపిస్తుంది. గురువు కూడా కొద్దిపాటిగా 12th హౌస్ లో ట్రాన్సిట్ కాబట్టి లాసెస్, అనుకోని ఎక్స్పెండిచర్స్, ట్రావెల్ ఖర్చులు ఇవి ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి అన్నమాట. మేడం నేను మీ రీసెంట్ వాట్సాప్ స్టేటస్ లో చూసాను, అదేంటంటే రాహుకేతు క్లాసెస్ స్టార్ట్ అయినాయి అని బాగా రిలీజ్ చేశారు కదా.
ఒకసారి దాని గురించి వివరించండి. రాహుకేతు క్లాసెస్ స్పెసిఫిక్ గా లాంచ్ చేయడం జరిగింది. ఇది ఆల్రెడీ జ్యోతిష్య పరిజ్ఞానం ఉన్న వాళ్ళకి అనమాట, అంటే బిగినర్ ఫేజ్ లో ఉండి కొద్దిగా అడ్వాన్స్డ్ లెవెల్ కి వెళ్ళాలనుకునే వాళ్ళ కోసము. రాహుకేతు జన్మ జాతకంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తారు, దాని వల్ల మనం ఎలాంటి రెమెడీస్ ఇవ్వచ్చు, అంటే పితృదోషం కావచ్చు, పుత్రదోషం కావచ్చు, కలత్ర శాపం కావచ్చు, ఇలాంటివి ఏవైతే దోషాలు ఉంటాయో అసలు రాహుకేతు ఏ భావాలలో ఉంటే, ఏ రాసులలో ఉంటే ఎలాంటి పరిహారాలు ఇస్తాయి, ఎలాంటి రిజల్ట్స్ ఇస్తాయి, ఫారెన్ సెటిల్మెంట్, బిజినెస్ కి పరంగా ఎట్లాంటి రిజల్ట్స్ ఇస్తాయి, స్పెసిఫిక్ గా రాహుకేతు ఎందుకు తీసుకోవడం జరిగిందంటే కర్మిక్ నోట్స్ అన్నమాట. మనం గత జన్మలో చేసుకున్న ఒక కాంబినేషన్ ని బట్టి మనకి మన జన్మ జాతకంలో ప్లేస్మెంట్స్ పడుతూ ఉంటాయి. సో ఈ కోర్స్ లాంచ్ చేయడం జరిగింది. సో ఎవరికైనా ఇంట్రెస్టెడ్ ఉంటే గనక, ఆల్రెడీ ఆస్ట్రాలజీ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఉంటే గనక ఈ కోర్స్ లో ఎన్రోల్మెంట్ చేసుకోవడం, మీకు ఇంట్రెస్టెడ్ ఉంటే చేసుకోవచ్చు. మీకు ప్రీ రికార్డెడ్ క్లాసెస్ కూడా ఉంటాయి. ఒకవేళ ఒక క్లాస్ మిస్ అయినా సరే మీకు ఆ రికార్డెడ్ వర్షన్ మీకు పంపడం జరుగుతుంది. ఆల్ క్లాసెస్ ఆన్లైన్ ఉంటాయి కాబట్టి సాటర్డే సండే షెడ్యూల్ చేయడం జరుగుతుంది. మీకు వీలు కుదిరితే కనుక మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే నా నంబర్ కి మెసేజ్ చేస్తే నేను మీకు ఫుల్ ఫ్లెజ్డ్ కోర్స్ డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే మేడం.